మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001175550. గతంలో ఏ అయితే మంత్రిత్వ శాఖలు ఆయా శాఖలకు సంబంధించి ఇచ్చినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాని తాలూకు ఆరా తెలియడం లేదు, ఆచూకీ తెలియడం లేదు. అంటే గత ప్రభుత్వం ఏ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం నిధులను దుర్వినియోగం చేసిందని చెప్పడానికి నేను ఈ విషయం చెప్తా ఉన్నా. అన్ని శాఖల్లో కార్యదర్శులు గతంలో ఏదైనా ఒక ప్రాజెక్టుకి సంబంధించి ఆయా శాఖకు సంబంధించి 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు, 500 కోట్లు ఇస్తే అసలు ఆ డబ్బు పని పూర్తవకపోగా, పని మొదలెట్టకపోగా ఆ డబ్బు దాని తాలూకు ఖాతాల్లో లేకుండా మళ్లింపు జరిగింది. ఆ డబ్బు ఏమైందో మాకు అర్థం కావడం లేదనేటువంటి విషయాన్ని అధికారులు చెప్పినప్పుడు ఆశ్చర్యం వేసింది. అంటే గతంలో ఉన్నటువంటి వైసీపీ ప్రభుత్వం ఎంత పెద్ద ఎత్తున నిధులు మళ్లింపుకి చేసింది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ డబ్బులు ఏమైనాయో తెలీదు, దేనికి ఖర్చు పెట్టారో తెలీదు, దానికి యుటిలిటీ సర్టిఫికెట్ లేదు. కేంద్ర ప్రభుత్వంలో నిబంధనల ప్రకారం ఏదైనా కొంత డబ్బు రాష్ట్రానికి వస్తే పలానా ప్రాజెక్టు కోసం, పథకం కోసం అవి ఖర్చు పెట్టాక దాని తాలూకు యుటిలిటీ యూసీ సర్టిఫికెట్ అంటాం, యుటిలిటీ సర్టిఫికెట్ ఇస్తే దాని తాలూకు రిమైనింగ్ బ్యాలెన్స్ అమౌంట్స్ రెండవ దఫా, మూడో దఫా ఇచ్చేటువంటి సిస్టమ్ ఉంటుంది కేంద్రం. ఏమీ లేకుండా గతంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించింది అనేటువంటి విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు. అయినప్పటికీ కూడా కేంద్ర మంత్రులు చాలా పాజిటివ్గా స్పందించి అధికారులతో కూడా మాట్లాడి దాని మీద మనం ఏమైనటువంటి విషయం మీద మనం ఎంక్వైరీ చేద్దాం. కానీ దాని కారణంగా ఆంధ్ర రాష్ట్రానికి మనం మంజూరు చేసేటువంటి ప్రాజెక్టుల్లో ఆలస్యం చేయవద్దు అనేటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కేంద్ర మంత్రులు అధికారులకు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. రూల్ పొజిషన్ పాటిస్తూనే ఆంధ్ర రాష్ట్రానికి ఏ విధమైన సహకారం కావాల్సిన మనం చేద్దాం అనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. చాలామంది మంత్రులు, 9 మంత్రులు, కీలకమైనటువంటి మంత్రులు రాష్ట్ర కేబినెట్, రాష్ట్ర అభివృద్ధితో పూర్తిగా ప్రాధాన్యం ఉన్నటువంటి శాఖలు అవి. కాబట్టి ఇవాళ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో, కేంద్రంలో అధికారంలో. ఏదైతే భారతీయ జనతా పార్టీ ముందు నుంచి చెప్తుంది డబుల్ ఇంజిన్ సర్కార్ ఉంటేనే అభివృద్ధి ఆయా రాష్ట్రాల్లో సాధ్యమవుతుంది అని. ఇవాళ ఎన్డీఏ కూటమి ఢిల్లీలో అధికారంలో ఉంది, అదే ఎన్డీఏ కూటమికి చెందినటువంటి ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలో ఉంది. కాబట్టి త్వరితగతిన ఈ రాష్ట్రంలో అభివృద్ధి కార్యక్రమాలు 5 సంవత్సరాల వరకు కూడా కాకుండా 4 సంవత్సరాలనే పూర్తి చేసి మళ్ళీ ఎన్నికలకు అయ్యేటప్పటికి ఈ కార్యక్రమాలన్నీ పూర్తి చేయాలనేటువంటి ఒక తపన, ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆ విధంగా కేంద్ర మంత్రులు, కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మీద దర్యాప్తు అయితే జరుగుతుంది తప్పనిసరిగా. ఇప్పుడు డబ్బులు ఇచ్చినప్పుడు అవి అసలు అక్కడ లేకపోగా ఎక్కడికి వెళ్ళి ఎక్కడికి వచ్చి పెట్టారో తెలియకపోతే డెఫినెట్గా కేంద్ర ప్రభుత్వం ఆడిట్లో ఇష్యూస్ వస్తాయి. రేపొద్దున కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ అబ్జెక్షన్ రైజ్ చేస్తాడు. ఖచ్చితంగా వాటిలో ఆరా ఏమైంది, ఎక్కడికి పోయింది, ఏ రకంగా దుర్వినియోగం అయిందని కేంద్ర ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తుంది, దాని మీద దర్యాప్తు చేస్తుంది, దాని మీద చర్యలు కూడా తీసుకుంటుంది. వెరీ క్లియర్గా విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేయడం అనేది ఒక విశాఖపట్నం ప్లాంట్కి సంబంధించే కాదు. ఇది డిజిన్వెస్ట్మెంట్ ఏదైతే పెట్టుబడుల ఉపసంహరణ స్కీమ్ ఉందో ఆ స్కీములో దేశంలో పలు చోట డిజిన్వెస్ట్మెంట్ కార్యక్రమం అమలు అవుతూ ఉంది. అందులో భాగంగా విశాఖపట్నం. ఈ డిజిన్వెస్ట్మెంట్ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారు ప్రధాని అయ్యాక మొదలు పెట్టలేదు. దీనికి నిర్ణయం తీసుకున్నది మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వంలో కూడా నిర్ణయం తీసుకున్నారు డిజిన్వెస్ట్మెంట్కి. అందులో విశాఖపట్నం వంతు వచ్చింది. విశాఖపట్నం ఉన్నప్పుడు మనకి సెంటిమెంటు ఆంధ్రులకు, విశాఖకు ఆంధ్రులకు అనేటువంటి ఉద్యమంతో పెద్ద ఎత్తున పోరాటాలు చేసాం, ఉద్యమాలు చేసాం, అనేక మంది బలిదానాలు చేశారు. కాబట్టి ఆ సెంటిమెంట్ ఆధారంగా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని నిలబెట్టుకోవాలనేటువంటి ఆలోచన ఆంధ్రప్రదేశ్లో, రాష్ట్రంలో ప్రజలకు అది కూడా వచ్చింది. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా వాళ్ళిద్దరూ బీజేపీ నాయకత్వం, అది కేంద్ర నాయకత్వంతో మాట్లాడి ప్రధానమంత్రి గారితో లేకపోతే అమిత్ షా గారితో
ఉక్కుకు సంబంధించి ఇతర కేబినెట్ మంత్రులతో ఒక సరైనటువంటి నిర్ణయం ఏ విధంగా దాన్ని ముందుకు తీసుకెళ్లాలనేటువంటి విషయం అంటే మనం కూడా కొన్ని విషయాలు ఆలోచించాలి. లాసులు వస్తున్నాయి, ఈ లాసులు కంటిన్యూ భరించలేము, దీనికి ఆల్టర్నేటివ్ మార్గాలు ఏంటి? విశాఖ స్టీల్ ప్లాంట్ మన హక్కు అనుకుంటున్నాం కాబట్టి, అలాగే అక్కడ ఉద్యోగుల యొక్క భద్రతకు సంబంధించి వాళ్ళ యొక్క అది కూడా ఆలోచిస్తుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.